టాటా మోటార్స్ నుంచి క్రెటా రైవల్ కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయగా ఫైనల్గా టాటా కర్వ్తో కూపే స్టైల్ ఎస్యూవీ మన ముందుకైతే వచ్చింది. ఫైనల్గా మనకి టాటా మోటార్స్ నుంచి క్రెటా రైవల్ అయితే లాంచ్ అయింది. సో అదే ఈ టాటా కర్వ్ లైనప్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్రెటా రైవల్ లాంచ్ చేయడమే కాకుండా మనకి ఐసీఈ లేదా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో పాటు ఫుల్ బ్లోన్ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఒకేసారి లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి కర్వ్ అండ్ కర్వ్ డాట్ ఈవీ. ప్రస్తుతానికి మనకి కర్వ్ ఐసీ లేదా పెట్రోల్ అండ్ డీజిల్ కర్వ్ ఏదైతే ఉంటుందో అది ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రైస్ ఎప్పుడైతే రివీల్ చేస్తారో అప్పుడు మీకు కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే వస్తుంది విత్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్. సో ఈ వీడియోలో మీకోసం టాటా కర్వ్ డాట్ ఈవీ 55 టాప్ మోడల్ ఎంపవర్డ్ ప్లస్ ఏ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, పవర్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్, వారంటీ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి షేర్ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ట్రైస్టార్ టాటా మోటార్స్. ఆల్రెడీ ఈ టాటా కర్వ్ డాట్ ఈవీ ఏదైతే ఉందో ఇది 2 బ్యాటరీ ప్యాక్స్తో ఆఫర్ చేస్తున్నారు. 55 అండ్ 45 kWh బ్యాటరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మన ముందున్న ఈ కర్వ్ డాట్ ఈవీ వచ్చేసి 55 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్తో వస్తుంది. ఈ మోటార్ వచ్చేసి మనకి 55 kWh బ్యాటరీ వేరియంట్స్లో 167 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 45 kWh బ్యాటరీ వేరియంట్స్లో 150 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ టార్క్ కనుక చూసుకుంటే అక్రాస్ ఆల్ వేరియంట్స్లో 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ఉంటుంది. ఇంకా రేంజ్ విషయానికి వస్తే ఈ 55 వేరియంట్లో 585 km ఆఫ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ 45 వేరియంట్స్లో మనకి 502 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. థర్మల్ లేదా హీట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్ సిస్టమ్ అయితే వస్తుంది. అదేవిధంగా బ్యాటరీ ప్యాక్ కనుక చూసుకుంటే మనకి IP67 రేటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ స్టాండర్డ్గా మనకి 7.2 kW AC వాల్ బాక్స్ అయితే వస్తుంది ఛార్జింగ్కి. ఆబ్వియస్గా మనకి 15 amp DC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ బ్యాటరీస్ యొక్క ఛార్జింగ్ టైం అది నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే లాంచ్కి ముందే ఇది క్రాష్ టెస్ట్ చేయడం జరిగింది అండ్ భారత్ ఎన్క్యాప్ వచ్చేసి మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఇచ్చారు. వారంటీ వైజ్ చూసుకుంటే బ్యాటరీ ప్యాక్కి 8 years అండ్ మోటార్ వారంటీ వచ్చేసి 1,60,000 km అయితే ఇచ్చారు విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. అదేవిధంగా వెహికల్ వారంటీ కనుక చూసుకుంటే స్టాండర్డ్గా 3 years లేదా 1,25,000 km ఇచ్చారు విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇన్ కేస్ మీరు 49,000 రూపీస్ ఎక్స్ట్రా కడితే కనుక ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది విచ్ ఇస్ అప్ టు 6 years లేదా 1,60,000 km విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఈ టాటా కర్వ్ ఈవీ వేరియంట్స్ వచ్చేసి మనకి క్రియేటివ్ నుంచి స్టార్ట్ అవుతాయి. క్రియేటివ్ తర్వాత మనకి అకంప్లిష్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ అండ్ ఎంపవర్డ్ ప్లస్ ఏ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్నది మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఎంపవర్డ్ ప్లస్ ఏ టాప్ మోడల్. ఇది ఇక్కడ ఎంపవర్డ్ ప్లస్ ఏలో ఏ అంటే ఏడాస్ ఫంక్షన్స్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ చూడొచ్చు. మనకి ఆ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో మనకి ఈవీ కాబట్టి ఇక్కడ అంతా ప్యానల్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో మనకి అంతా ప్యానల్స్ అయితే వచ్చాయి, బాడీ కలర్ ప్యానల్స్. అండ్ దాంతోపాటు ఇక్కడే మనకి ఛార్జ్ చేసుకోవడానికి పోర్ట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి కనెక్టెడ్ టైప్ ఇస్తున్నారు, కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. దీంట్లోనే మనకి వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే కనుక టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇవి. అండ్ దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ అలాగే సెన్సార్స్ కూడా ఉన్నాయి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. కింద లోవర్ గ్రిల్ ఏరియా కూడా చూడొచ్చు, మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే వచ్చాయి వర్టికల్ వెన్స్ కింద. అండ్ దాని ఫాలో అవుతూ ఇక్కడ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మనకి సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి. దాంతోపాటు దాని ఫాలో అవుతూ ఇక్కడ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ కార్నరింగ్ ఫంక్షన్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ డ్యామ్స్ కూడా ఇచ్చారు ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ ఈ పెయింట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ కలర్ వచ్చేసి ఈ పర్టికులర్ కలర్ వచ్చేసి ఇది వర్చువల్ సన్ రైజ్ కలర్ ఇది విచ్ ఇస్ న్యూ ఫర్ దిస్ టాటా కర్వ్ ఈవీ. అయితే ఈ కలర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 3 tone పెయింట్ జాబ్ వస్తుంది. సో బేసిక్గా ఈ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది 2 layers వస్తుంది అండ్ దానిపైన వచ్చేసి మనకి గోల్డ్ లేయర్ ఒకటి వస్తుంది, గోల్డ్ కలర్. సో ఇక్కడ చూడొచ్చు సన్లైట్లో యాక్చువల్లీ పైన లైట్స్ ఉన్నాయి, సో దానివల్ల మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ సన్లైట్లో కూడా మనకి డిఫరెంట్ టోన్ అయితే కనపడుతుంది. అది చూడటానికి అయితే ప్రీమియంగా ఉంది. ఇంకా సైజ్కి వచ్చేస్తే చూడొచ్చు ఇక్కడ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి కొంచెం స్క్వేరిష్గా ఉన్నాయి. ఈ టైర్స్ వచ్చేసి 215/55 సెక్షన్ 18-inch వీల్స్ ఇవి. అండ్ దాంతోపాటు ఎలో వీల్స్ కూడా వస్తాయి 18-inch వీల్స్ విత్ ఏరో ఇన్సర్ట్స్. సో ఇక్కడ చూడొచ్చు ఇవి ఇన్సర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ పార్ట్స్ ఇవి వచ్చేసి ఏరో ఇన్సర్ట్స్ అనమాట ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. దాంతోపాటు మనకి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ ఈ క్లాడింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్లాడింగ్ ఏరియా
ఇది మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఎంటైర్ బాడీ క్లాడింగ్ అంతా చూస్తే మనకి గ్లాసీ బ్లాక్లో ఇచ్చారు. సో ఒక విధంగా చూసుకుంటే దిస్ ఇస్ ప్రోన్ టు స్క్రాచెస్, బట్ ఏమైనా అయితే ఫస్ట్ మీరు పీపీఎఫ్ కానీ ఏదైనా చేయించుకుంటే బెటర్ ఇది. బట్ చూడటానికి అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది ఫినిష్, అది పెయింట్ వర్క్ అది ప్రాపర్ ఈవీలో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈవీ బ్యాడ్జింగ్ వస్తుంది. ఇంకా అలా పైకి వెళ్తే ఇవి వచ్చేసి మనకి ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ డౌట్ ఓఆర్వీఎమ్స్ వస్తాయి, బ్లాక్ కలర్ ఓఆర్వీఎమ్స్. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ పార్కింగ్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ ఫర్ ద ఫస్ట్ టైం టాటా కర్వ్కి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు విచ్ ఇస్ థాట్ఫుల్. అంటే నైట్ టైం ఏదైతే ఉంటుందో మనకి డోర్ హ్యాండిల్స్ అవి కనపడవు కదా, సో లొకేట్ చేయడానికి మనకి చిన్న లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరుగుతుంది చెప్పినట్టుగా. అలా రూఫ్ మీద చూసుకుంటే మనకి పానోరామిక్ సన్ రూఫ్. అదేవిధంగా ఫ్రంట్ చూసుకుంటే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్, పైన విండ్షీల్డ్ మీద మనకి ఏడాస్ కెమెరా. ఇంకా అలా ఫాలో అవుతూ చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెనా. ఈ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి లగ్జరీ కార్స్లో వచ్చేది ప్రీవియస్గా BMW X6 కానివ్వండి, అదేవిధంగా మర్సిడీస్ బెంజ్లో చూసుకుంటే GLC కూపే కానీ. సో ఆ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్స్ మనకు ఓన్లీ లగ్జరీ కార్స్లోనే వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మోస్ట్ అఫోర్డబుల్ సెక్షన్లో కూడా వస్తుంది. సో క్రెటా రైవల్ ఇది. సో ఆబ్వియస్గా మనకి ఈ సెగ్మెంట్లో రావడం అంటే సంథింగ్ న్యూ. సో ఈ కూపే టైప్ SUVస్కి ఏంటంటే మనకి వెనకాల రూఫ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా స్లాంట్ అవుతుంది, కిందకి డ్రాప్ అవుతుంది. సో ఇట్ లుక్స్ స్పోర్టీగా ఉంటుంది. అదేవిధంగా ఏరోడైనమిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సెడాన్ లాగా ఉంటుంది బట్ హై గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ SUV లా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఈ పర్స్పెక్టివ్లో ఏదైతే చూస్తున్నారో ఇట్ లుక్స్ లైక్ అ ల్యాంబోర్గిని యూరస్. రియర్ సెక్షన్ చూడటానికి కొంచెం యూరస్ లా ఉంది. అండ్ నాకైతే బేసిక్లీ ఇది BMW X6 కానివ్వండి, లేకపోతే మర్సిడీస్ యొక్క GLC కూప్ ఆ టైప్ అనిపిస్తుంది ల్యాంబోర్గిని కన్నా. సో ఈ ప్రైస్ రేంజ్లో కస్టమర్స్కి చాలా కొత్తగా అయితే ఉంటుంది ఈ డిజైన్. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ చూడొచ్చు బ్లాక్ ఎలిమెంట్లో మొత్తం కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అండ్ ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ కూడా సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి, రియర్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి లోగో వైట్ కలర్లో ఈవీ కాబట్టి దాన్ని ఫాలో అవుతూ మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ టెయిల్ గేట్ మీద చూసుకుంటే మనకి curve.ev బ్యాడ్జింగ్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి కార్నర్స్లో రియర్ రిఫ్లెక్టర్స్. అండ్ వెనకాల సెక్షన్ అంతా మనకి అగైన్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది విత్ రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ కింద సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ బూట్ ఓపెన్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కీ యూస్ చేసి, సో ఇదైతే లేటెస్ట్ కీ ఇది. ప్రీవియస్గా వేరే కీస్ వచ్చాయి బట్ ఇప్పుడైతే ఈ కర్వ్తో కీస్ అయితే మార్చేశారు. సో ఇది వచ్చేసి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, ఫార్ బెటర్ దెన్ ప్రీవియస్ కీస్. అండ్ దాంతోపాటు కీ మీద చూసుకుంటే మనకి లాక్, టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి బటన్, లైట్ అండ్ అన్లాక్ స్విచ్ ఉన్నాయి. సో ఇది యూస్ చేయొచ్చు, లేదా మనకి గెస్చర్ ఇది కూడా ఉంది. సో కింద ఇలా కిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో గెస్చర్ కంట్రోల్ కూడా వర్క్ అవుతుంది. సో ఈ కర్వ్ ఈవీకి మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ బూట్ లోపల చూసుకుంటే, సో బై ద వే దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 500 లీటర్స్. సో సెగ్మెంట్లోనే ది బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి JBL సబ్ వూఫర్ అయితే ఉంటుంది ప్లేస్మెంట్. సో ఈ కార్లో చూసుకుంటే మనకి బేసిక్గా 9 స్పీకర్ JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది, ప్రీమియం సౌండ్ సిస్టమ్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ V2L బటన్ అయితే ఉంది, వెహికల్ టు లోడ్ ఛార్జ్ చేయడానికి ఒక బటన్. సో ఏమైనా ఎక్విప్మెంట్ అది ఛార్జ్ చేసుకోవాలంటే ఈ బటన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి డిఫరెంట్ యాక్సరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా అప్లయన్సెస్ అది ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి బూట్ ల్యాంప్, దాంతోపాటు అటు ఇటు చూసుకుంటే మనకి లగేజ్ హుక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ బాక్స్ వచ్చేసి బేసిక్గా ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్స్ అవి ఉంటాయి. అండ్ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా మీరు బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పైన చూసుకుంటే మనకి పార్సల్ షెల్ఫ్ కూడా ఉంది. ఓవరాల్ చూసుకుంటే మనకి 500 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ సెగ్మెంట్లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ టెయిల్ గేట్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, సో అది యూస్ చేస్తే మనకి ఎలక్ట్రికల్గా టెయిల్ గేట్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూడొచ్చు, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఫర్ ద డ్రైవర్ సైడ్.
డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ డోర్ హ్యాండిల్ దగ్గర గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ లైట్ గ్రే కలర్ లెదర్ ట్రీట్మెంట్. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి పవర్ విండో స్విచెస్ అండ్ చైల్డ్ లాక్ అయితే ఉన్నాయి. క్రోమ్ డోర్ ఓపెనర్స్. ఇక్కడేమో వచ్చేసి మనకి ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి ట్వీటర్ ప్లేస్మెంట్ దగ్గర. కింద డోర్ బిన్స్ అదే చూడొచ్చు, మనకి డీసెంట్ సైజ్డ్ ఉన్నాయి. దాంతోపాటు స్పెసిఫిక్గా అంబ్రెలా హోల్డర్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి JBL స్పీకర్. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే దీనికి 6-way పవర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో మీకు కావాల్సిన పర్ఫెక్ట్ పొజిషన్కి అయితే సెట్ చేసుకోవచ్చు. బై ద వే మనకి కో డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దానికి కూడా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. జనరల్గా మనకి ప్యాసింజర్ సైడ్ అయితే ఇవ్వరు హైట్ అడ్జస్ట్మెంట్, బట్ ఈ కర్వ్ ఈవీలో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు కో డ్రైవర్ సీట్కి. అదేవిధంగా ఫ్రంట్ 2 సీట్స్కి మనకి 3-stage వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్. అండ్ అదేవిధంగా సీట్ అపోజిట్ విషయానికి వస్తే మనకి లైట్ గ్రే కలర్ అండ్ డార్క్ గ్రే కలర్ లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది విత్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇక్కడ కింద పెడల్స్, పైన చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఆల్రైట్, ఇప్పుడు మనం కర్వ్ ఈవీ క్యాబిన్లో అయితే ఉన్నాం, ఫ్రంట్ రో క్యాబిన్. అయితే ఇక్కడ చూడొచ్చు క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అది ఎలా ఉందో. వెరీ ఫెమిలియర్ ఇది. ప్రస్తుతం మనకి అక్రాస్ ఆల్ ద టాటా కార్స్లో ఏదైతే లైనప్ ఉందో, హ్యారియర్ కానివ్వండి, సఫారీ, అదేవిధంగా నెక్సాన్, సేమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ అన్నది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ వీల్ కానివ్వండి, 4-spoke స్టీరింగ్ వీల్ ఏదైతే మనం హ్యారియర్ అండ్ సఫారీలో చూసామో సేమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇన్ఫోటైన్మెంట్స్ కానివ్వండి, అదే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కానివ్వండి, సో ఇవంతా మనకి న్యూ ఏజ్ టాటా డిజైన్ అనమాట. సో ఒకసారి మనం దీని యొక్క ఇగ్నిషన్ అది ఆన్ చేసి చూద్దాం. ఈరోజు కొంచెం వెజిటేరియన్ కాలీఫ్లవర్ ఫ్రై పచ్చడి కామన్. ఓకే, మీ ఫేవరెట్ డిష్ ఏంటి? సో ప్రస్తుతం మీరు చూడొచ్చు వెహికల్ అయితే నేను ఆన్ చేశాను. సో ఫస్ట్ మనం దీంట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ చూసాం ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, ఏదైతే చెప్పినట్టు ఏదైతే మనం సఫారీ అండ్ హ్యారియర్లో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈ స్టీరింగ్ వీల్కి మనకి 2 different కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 2 different కలర్స్ ఆఫ్ లెదర్. ఇక్కడ చూడొచ్చు డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే. చూడటానికి చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో ఒక ఇన్సర్ట్ అయితే వచ్చింది, ఇక్కడ ప్లాస్టిక్ ఇన్సర్ట్. ఇల్యూమినేటెడ్ లోగో అయితే అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని టాగిల్ చేయడానికి స్విచెస్, అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ ADAS ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేయడానికి స్విచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టీరింగ్ కాలమ్ యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, ఇది జస్ట్ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 10.25 inch డిజిటల్ క్లస్టర్. ఇది అగైన్ ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ కార్ ఏదైతే సఫారీలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అనమాట. బట్ ఇది ఈవీ కాబట్టి మనకి డిఫరెంట్ లేఅవుట్ అయితే ఉంటుంది, కలర్స్ అది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. అదేవిధంగా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. ఎనర్జీ అనాలిసిస్ ఉంది, ఎనర్జీ ఫ్లో అది ఎలా ఉంటుందో అన్నది చూడొచ్చు. అదేవిధంగా హిస్టోగ్రామ్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మీడియా కంట్రోల్స్ వస్తాయి. అదేవిధంగా నావిగేషన్ కనుక మీరు వాడితే ఆండ్రాయిడ్ ఆటో కనుక వాడితే ఏదైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయో అవి దీంట్లోకి డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. సో మొత్తం ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అంతా మనకి మ్యాప్స్ అయితే ఉంటాయి. సో మీరు అప్పుడు ఇన్ఫోటైన్మెంట్లో చూడక్కర్లేదు, డైరెక్ట్గా క్లస్టర్లోంచి డిజిటల్ క్లస్టర్ నుంచి చూస్తూ మీకు ఈజీగా ఉంటుంది నావిగేట్ చేయడానికి. అండ్ దాంతోపాటు పక్కన చూసుకుంటే మనకి రేంజ్ అది ఉంది. సో 2 dial వ్యూ, 1 dial వ్యూ, డిజిటల్ వ్యూ ఉంది. సో మనం ఇది 2 dial వ్యూ అనమాట. ట్రిప్ మీటర్ ఉంది, రేంజ్, నెక్స్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ ఏదైతే మనకి ADAS ఫంక్షన్స్ ఉన్నాయో అవి, డ్రైవర్ అటెన్షన్ అసిస్ట్. 1 dial వ్యూ చూద్దాం. సో 1 dial వ్యూ అయితే ఎలా ఉంటుంది, మనకి స్పీడోమీటర్ ఉంటుంది, డిజిటల్ స్పీడ్ అయితే వస్తుంది, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇలా ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే డయల్ వ్యూ కనుక చేసుకుంటే, డిజిటల్ వ్యూ కనుక సెలెక్ట్ చేసుకుంటే డిజిటల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఈ డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్స్పాన్సివ్, చాలా ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్స్ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా అలా వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి ఇది 12.3 inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది 10.25 కాదు, బిగ్గర్ యూనిట్. ఇది 12.3 inch. సో చాలా పెద్దగా అయితే ఉంది. చూడొచ్చు విడ్జెట్స్ అవి ఉన్నాయి. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, అదేవిధంగా USB కనెక్టివిటీ, బ్లూటూత్, కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్, అదేవిధంగా వాయిస్ ఇన్పుట్స్, వాయిస్ అసిస్టెంట్స్ కానివ్వండి, అమెజాన్ అలెక్సా, సిరి అండ్ మిగతా గూగుల్ అసిస్టెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్గా మనకి 9 speaker JBL సౌండ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ JBL మోడ్స్ అయితే ఉంటాయి. JBL మోడ్స్ ఏదైతే మనకి హ్యారియర్ అండ్ సఫారీలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ JBL మోడ్స్ కూడా ఈ కర్వ్ ఈవీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. మ్యూజిక్ లవర్స్ విల్ లవ్ ఇట్. సో డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. విధంగా వైడ్ స్టేజ్ ఉంది,
నెక్స్ట్ కస్టమ్ మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే మీరు క్లైమేట్ కంట్రోల్స్ అది అడ్జస్ట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. మనకి AQI ఫిల్టర్ ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. సో ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట బేసిక్లీ, క్యాబిన్ అయనైజర్. సో PM 2.5 ఫిల్టర్ అనమాట. సో ట్రాఫిక్లో అది ఉన్నప్పుడు పొల్యూటెన్స్ అవి లేకుండా ప్యూరిఫై అయితే చేస్తుంది. అండ్ మిగతా ఆప్షన్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మిగతా అప్లికేషన్స్ అవి చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా, AQI, arcade.tv అండ్ క్లైమేట్ కంట్రోల్స్, JBL మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ EV స్టేషన్స్ అది చూపిస్తుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ ఉంది కదా, 360 డిగ్రీస్ అరౌండ్ వ్యూ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. సో మనకి డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ అదిను. అండ్ అదేవిధంగా 3D వ్యూ కూడా చూడొచ్చు. 3D వ్యూ అయితే ఎలా ఉంటుంది మనకి కెమెరా అంతా. 3D వ్యూ, డిఫరెంట్ వ్యూస్ అది. సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో అదేవిధంగా ఇన్ కేస్ ట్రాఫిక్లో కూడా యూజ్ చేయొచ్చు మనం. చాలా హ్యాండీగా ఉంటుంది ఫీచర్. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి AC వెంట్స్ ఉన్నాయి. అండ్ డాష్ బోర్డ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో ఇది నైస్ టెక్స్చర్డ్ ప్లాస్టిక్స్ వాడారు. చూడటానికి అండ్ టచ్ చేయడానికి కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ డాష్ బోర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో చూడొచ్చు, ఈ ప్లాస్టిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా చూడటానికి చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ దీనిపైన చూడొచ్చు మనకి సిల్వర్ ఇన్సర్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ambient లైటింగ్ అయితే ఉంది, ambient లైటింగ్ స్ట్రిప్. సో డిఫరెంట్ మోడ్స్ చేంజ్ చేయగా మనకి ఇది మారుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ కర్వ్ ఈవీలో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ వస్తాయి, డ్రైవ్ మోడ్స్. సో సిటీ ఉంది, ఈకో ఉంది, అదేవిధంగా స్పోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ మీరు స్పోర్ట్ కనుక సెలెక్ట్ చేస్తే సో బేసిక్లీ ఎకానమీ అనమాట. ఎకానమీ అన్నప్పుడు మనకి బ్లూ కలర్ వస్తుంది. నెక్స్ట్ సిటీ డ్రైవ్ మోడ్ అయితే విచ్ ఇస్ నార్మల్. సో అప్పుడైతే మనకి బ్లూ కలర్ వస్తుంది. స్పోర్ట్ అయితే చూడొచ్చు మనకి రెడ్ వస్తుంది. సో అదొకటి ambient లైటింగ్. అండ్ అదేవిధంగా ఈ ambient లైటింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డోర్ హ్యాండిల్స్ దగ్గర అక్కడ కూడా మనకి ambient లైటింగ్ స్ట్రిప్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి లెదర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. లైట్ గ్రే కలర్ లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే మనం ఇక్కడ డోర్స్ మీద చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ లెదర్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే చూడొచ్చు, పెద్ద సైజ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దది, క్లాస్ లీడింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లేస్మెంట్, ఇక్కడ పైన ఆర్గనైజర్ ఉంది, ఒక షెల్ఫ్ ఉంది. సో వెరీ డీప్ ఇది. క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ టాగుల్తో మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. హజార్డ్ లైట్ స్విచ్, అదేవిధంగా టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి బటన్ ఉంది. అదేవిధంగా ఇవి యాక్చువల్లీ ఇదంతా టచ్ కెపాసిటివ్ యూనిట్ ఇది. సో బటన్స్ కాదు, టచ్ కెపాసిటివ్ యూనిట్స్ అనమాట. సో అదేవిధంగా లాక్ చేయడానికి 360 డిగ్రీస్ అరౌండ్ వ్యూ కెమెరా యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఉంది, బటన్ ఉంది. అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్ ఉంది. అండ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ మనం ఛార్జ్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అది ఓపెన్ చేయడానికి ఇది అనమాట అవుట్లెట్. అండ్ మిగతా AC కంట్రోల్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దాని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడేమో 12 volts పాస్ సాకెట్, ఇక్కడ USB A టైప్ కనెక్టివిటీకి ఒక పోర్ట్, అండ్ 45 watts C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్. సో మీ అప్లయన్సెస్ కాదు, ఎలక్ట్రానిక్స్ లైక్ ల్యాప్టాప్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు షిఫ్టర్ ఏదైతే ఉందో ఇది లెదర్ ర్యాప్డ్, ఇది లెదర్ నాబ్, డ్రైవ్, పార్క్ అది ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్. దాని ఫాలో అవుతూ పక్కన వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ అవుట్ ఆఫ్ హోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సెంట్రల్ ఆర్మ్రెస్ట్, ఇది కూడా లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ స్పేస్ కనుక చూసుకుంటే చూడొచ్చు, మరీ ఎక్కువ లేదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే మనకి ఆటో డిమింగ్ IRBM, ఇక్కడేమో వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎమర్జెన్సీ SOS స్విచ్ ఉంది, అదేవిధంగా ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ స్విచ్ కూడా ఉంది. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి, బై ద వే ఈ పానోరామిక్ సన్ రూఫ్ ఏదైతే ఉందో దీనికి మనకి మూడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ambient లైటింగ్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ చూసాం కదా డోర్స్ దగ్గర, అది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో నైట్ టైం చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి మీకు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. సో అలా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు సన్ వైజర్స్లో మనకి మిర్రర్స్ రావు, బట్ దీంట్లో మనకి మిర్రర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ క్యాబిన్. ఇప్పుడు మనం రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ వెహికల్ అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ లైట్ ఇల్యూమినేట్ అవుతుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కాబట్టి నైట్ టైం లొకేట్ చేయడం కష్టం కదా. సో అందుకే 4 డోర్ హ్యాండిల్స్కి చిన్న ఇల్యూమినేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ థాట్ఫుల్.
XUV 700లో కూడా ఇలాంటి ఫీచర్ ఇంప్లిమెంట్ చేయాలి. డోర్ ఓపెనింగ్ చూడొచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇంకా ఇక్కడ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అయితే డోర్ హ్యాండిల్ ఏరియా దగ్గర చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రోమ్ డోర్ ఓపెనర్స్, గ్రే కలర్ లెదర్ ప్యాడింగ్, అండ్ కింద డోర్ పాకెట్స్ చూడొచ్చు, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి JBL స్పీకర్స్. సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి బోత్ ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మెజారిటీ మనకి లెదర్ అయితే వస్తుంది. ఇక్కడ కార్నర్స్లో చిన్న ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. ఇక్కడ చూస్తే ISOFIX మౌంట్స్, ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఈ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అయితే ఉంది. ఆల్రైట్, నవ్ లెట్స్ గెట్ ఇన్. స్పేస్ ఇక్కడ చూడొచ్చు, యూ సిట్ టాల్. సీటింగ్ వచ్చేసి SUVలో కూర్చున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో ఇది నార్మల్ అడ్జస్ట్మెంట్కి అయితే ఉంది. సో నార్మల్కి అడ్జస్ట్ చేయగా ఇక్కడ చూడొచ్చు స్పేస్ అన్నది ఫుట్ రూమ్ కానీ నీ రూమ్ కానీ, అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గానే ఉంది. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నేనైతే కంఫర్టబుల్గానే కూర్చున్నాను. సెంటర్లో కూడా ట్రాన్స్మిషన్ హమ్ పెద్దగా లేదు. ఇంకా హెడ్ రూమ్ విషయానికి వస్తే ఇది కూపే కాబట్టి జనరల్గా మనం హెడ్ రూమ్ అనేది చిన్న కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే యాక్చువల్లీ లోపల వచ్చేసి స్కూప్డ్ అవుట్ వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే మనకి హెడ్ రూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రియర్ ప్యాసింజర్స్కి పెద్ద హెడ్ రూమ్ ఇష్యూస్ అయితే ఉండవు. నేనైతే 5'10" ఉన్నాను అండ్ ఇంకా హెడ్ రూమ్ అయితే ఉంది. ఇక్కడ కన్వీనియన్స్ కోసం రియర్ AC వెంట్స్, దాంతోపాటు మనకి 45 watts USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఫాస్ట్ టైప్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూడటానికి ఫ్యూచరిస్టిక్గా ఉంది క్యాబిన్. అండ్ ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేయడానికి మనకి పైన డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ అ ప్రెటీ గుడ్ క్యాబిన్. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆనర్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు భారత్ NCAP వచ్చేసి 5 star సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే స్టాండర్డ్గా 6 airbags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, డ్రైవర్ డోర్స్ ఆఫ్ అలర్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 వ్యూ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఆల్మోస్ట్ 20 level 2 ADAS ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ఆనర్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ టాటా కర్వ్ EV, క్రియేటివ్ వేరియంట్ వచ్చేసి 21,73,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఈ టాప్ మోడల్ ఏదైతే మన ముందు ఉందో ఎంపవర్డ్ ప్లస్ A వచ్చేసి 27,31,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ట్రైస్టార్ టాటా మోటార్స్. ఇది వచ్చేసి హైవే మీద లక్ష్మీనగర్ మరిపాలెంలో ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.